శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. కుంభరాశి వారికి ఈ 15 రోజుల్లో విదేశీ పర్యటన చేసుకోబోతున్నారు. అది కూడా మీరు ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళడము, అక్కడ బాగా డబ్బు సంపాదించడము కోసము మీరు విదేశాలకు వెళ్తారు. కారణం ఏంటి అంటే మీ రాశ్యాధిపతి 12th house లార్డ్ కూడా ఉన్నాడు. రాశ్యాధిపతి 12వ ఇంటి వాడు, 2వ ఇంట్లో ఉన్నాడు కదా శనీశ్వరుడు. వలన మీరు విదేశీ పర్యటన చేస్తారండి. శని రాహువుల వలన బహు అలంకార ప్రియుడు అంటారు కదా రాహువు. సో మీకు అలంకారం అంటే బహుశా రింగ్స్ కానీ లేకపోతే ఆభరణాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ద్వితీయ భావంలో శని రాహువులు చాలా తప్పండి. మంచి అవకాశాలు ఇవ్వరు. భార్యాభర్తల విషయంలోనూ, ఫ్రెండ్ సర్కిల్లోనూ, బంధువుల దగ్గర చిన్న మనస్పర్ధలు రావడం, మీకు అసలే కోపం ఎక్కువ, స్పీడ్నెస్ ఎక్కువ, గబుక్కుని తిట్టేస్తుంటారు. అది క్షణికావేశం. దానివల్ల వాళ్ళు హర్ట్ అవుతుంటారు అన్నమాట. కొద్దిగా మాట జాగ్రత్తగా ఉంచుకోండి. నేనేమి మీకు సలహాలు ఇచ్చేవంత స్థితిలో లేనండి నేను, కాకపోతే మీకు చెప్పడం జరుగుతుంది అంతే. అది మీ ఇష్టం. ఏదేమైనా బుధ శుక్రులు ద్వితీయ భావంలో ఉండడం వల్ల అదృష్టం అండి. అంటే వాళ్ళు సంగీతంలోనూ బాగా నేమ్ తెచ్చుకుంటారు. మీ జాతకాలు కూడా చూసుకోండి. ద్వితీయ భావంలో కనుక బుధుడు కానీ శుక్రుడు కానీ బుధ శుక్రుల కాంబినేషన్ ఉంటే వాళ్ళ సంగీత విద్య బాగా వస్తుంది, మ్యూజిక్ బాగా వస్తుంది. అలాగే పాటలు పాడే శక్తి మీకు బాగా ఉంటుంది. మీ మాట వినాలని చెప్పి మిమ్మల్ని చూడాలని మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ మీ బంధువులు అందరూ చూస్తుంటారు. అలాగే మీ కంఠధ్వని, యాంకరింగ్ ఇవన్నీ ద్వారా బహుశా మీకు విదేశాలు వెళ్తారేమో. అది బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుందండి. మీకు ఆభరణ యోగం బాగుంది. బుధ శుక్రుల కాంబినేషన్ కదండి మనం చెప్పేది. ఏంటి బుధ శుక్రుల కాంబినేషన్ అంటే బాగా సినిమా రంగంలో, కళారంగంలో రాణిస్తారు అంటుంటాం కదా. అవునా, అది రాణిస్తారు. మీరు చర్చలలో, డిబేట్స్లో పాల్గొంటారండి. ద్వితీయభావం బాగుందంటే ఎక్కువగా మీరు డిబేట్స్లో పాల్గొంటారు. కానీ కష్టపడి పనిచేసే తత్వం మీకు ఉంది కాబట్టి మీరు పైకి వస్తూ ఉంటారు. అది గ్రేట్. మీరు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరు అనుకున్న టార్గెట్నే, మీ కష్టాన్నే, అంటే మీరు మీ ఎన్ని కష్టాలు వచ్చినా మీకున్న కష్టాన్ని మర్చిపోకుండా మీ టార్గెట్ రీచ్ అయిపోతూ ఉంటారు. అది గ్రేట్నెస్. సరే, 3వ భావంలో రవి ఉన్నాడండి. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయిస్తూ ఉంటాడు. మీ తమ్ముళ్ళకి బాగుండేది చేస్తుంటాడు. ఆయన కొత్త ఆలోచనలు బాగా వస్తుంటాయండి మీకు. దాన్ని కార్యరూపంలో తెలుస్తుంటారు. కార్యరూపంలో ఆలోచన అంటే మీకు తెలుసు కదా. అంతేకాకుండా ఎక్కువగా ప్రయాణాలు చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, ధైర్యంగా ఉండడము. 3వ భావంలో రవి ధైర్యాన్ని ఇస్తాడు కదా, భయపడరు. అలాగే 4th భావంలో గురుడు సంగీతాన్ని పెంచుతూ ఉంటాడు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారనుకోండి, సంగీత సాధన చేసేవాళ్ళు, వాళ్ళకి బాగుంటుంది. చదువులో ఆటంకాలు ఉండవు. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు నిండుగా ఉంటాయి. పర్ఫెక్ట్. ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అలాగే ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి, వస్త్రాలు, కొత్త బట్టలు కుట్టించుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి మీకు. వర్తమాన గురుడు సామాన్యమేం కాదు. చతుర్థ గురుడు అన్నా కూడా గురుడు మంచిగా చేస్తాడు తప్ప 3వ భావంలో ఉన్న గురుడు కంటే 4th భావంలో గురుడే కొద్దిగా గొప్ప మంచి చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో డౌట్ లేదు. 2nd house లార్డ్ 4th భావంలో ఉన్నాడు. 4th house లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. కాంబినేషన్ ఏంటి? ఫారిన్. ఎటు చూసినా కూడా మీరు ఫారిన్ వెళ్ళడం బహుశా మీకు తప్పట్లేదండి. విద్య రీచో, షూటింగ్లు రీచో, బిజినెస్ పనులు రీచో, మొత్తానికి మీ జాతక ప్రకారం వెళ్ళి తీరుతారు. పైగా రాహు కనెక్ట్ అయి ఉన్నాడు అక్కడ, శుక్రుడికి కానీ శనికి కానీ. ఖచ్చితంగా విదేశ పర్యటన మీరు చేసి తీరుతారు. రాహు కనెక్షన్ మీ దగ్గర ఉండాలి, మీ జాతకంలో ఉండాలి. అంటే అందరూ వెళ్ళిపోరండి.
మీ జాతకాలు ప్రోగ్రామ్స్ ఉన్నా వెళ్ళాలని అనుకున్న వాళ్ళకందరూ కూడా అడ్డు ఉండదన్నమాట. అడ్డు ఆపు ఉండదు అన్నట్టుగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. పైగా మీ సంతానం వల్ల మీకు ధనప్రాప్తి ఉండవు. బుధుడు నీచభంగ రాజయోగం అయిపోయింది కదా. శుక్రుడు ద్వితీయ భావంలో, శుక్రుడు 4th హౌస్లో ఆడు ద్వితీయంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. శుక్రుడు రాజయోగకారకుడు, అది గ్రేట్నెస్. సో అదొకటండి మీకు అద్భుతం. అంతేకాకుండా చిల్డ్రన్ వల్ల ధనము, అంతేకాకుండా స్టాక్ మార్కెట్ వల్ల ధనయోగము ఖచ్చితంగా ధనం ఉంటుందండి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లు, వాటిల్లో స్పెక్యులేషన్, వాటిలో మీరు ధనం సంపాదిస్తారు, డబ్బులు వస్తాయి. లాటరీస్ అంటారు సార్, లాటరీస్ వద్దు, అవన్నీ వద్దండి, నేను ఏమీ ప్రోత్సహించను, నాకు ఇష్టం ఉన్న కూడా. కాకపోతే ఏంటంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి యోగిస్తుంది అని చెప్తున్నా. అంతేకాకుండా 6వ భావంలో కుజుడు మంచి బాగుంటుందండి, మంచివాడే. కానీ కుజుడు బలం లేకుండా ఉండిపోయాడు. అనారోగ్య సమస్యలు, శత్రు భయము, రోగ భయాలు, కుటుంబాల కలహాలు ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ తమ్ముళ్ళకి కూడా బాగుండపోవడానికి ఉన్న తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందుకని సుబ్రహ్మణ్య స్వామిని నిరంతరం కొలవడమే మీరు చేస్తున్నారు కదా. సుబ్రహ్మణ్య స్వామి పూజలు, పాలాభిషేకాలు అవి చేసుకుంటూ ఉండడం వల్ల అద్భుతంగా ఉండదండి. ఏదైనా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది, భయపడే అవసరం లేదు. అష్టమ స్థానం కేతు కూడా చూసుకున్నా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, కోర్టు రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ సంబంధించి ఉన్నా, అది తక్షణమే సకాలంలోనే త్వరలోనే మీకు మంచి శుభవార్తలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురు ప్రభావం ఉంది కదా, శని వల్ల లేట్ అయిపోతూ ఉంటుంది, కానీ గురు ప్రభావం వల్ల మీకు చక్కటి అవకాశాలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఎప్పుడు కూడా దీర్ఘాయుర్దాయం ఉంటారు సరే, ఎక్కువ కాలం బతకడానికి అవకాశాలు ఉంటాయి. బతకడానికి శని అష్టమస్థానం చూస్తే సరే పక్క పెడితే ఏదైనా మంచి జరుగుతుందండి మీకు. పైగా మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేయండి ఆ వ్యాపారం బాగుంటుంది. మీ విద్య రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి ఉన్నతమైన విద్య అంటాం కదా, అవకాశాలు ఉన్నాయి, విదేశాలు వెళ్తారు. తీర్థయాత్ర కూడా చేస్తూనే ఉంటారు. పైగా దశమస్థానానికి గురుదృష్టి ఉందంటే చాలా గ్రేట్ అండి. దశమస్థానం మీకు వృశ్చిక రాశి అవ్వడము, ఆ స్థానం అనేది డాక్టర్స్ వృత్తి వాళ్ళకి సూచిస్తుంది అని అంటాం కదా. పైగా గురుదృష్టి ఉంది అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి చాలా బాగుంటుందండి. ఆడిటర్స్ కూడా బాగుంటుంది, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి. అలాగే లా రిలేటెడ్ సంబంధించిన అడ్వకేట్స్కి కానీ, లేకపోతే కదా వాళ్ళకి, వేద పండితులకి ఇలాగ దశమస్థానం చాలా బాగుందండి. ఉద్యోగం భద్రత ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఏ రంగంలో ఉన్నా సరే, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ, కొత్త ఉద్యోగాలతో ప్రయత్నం చేసేవాళ్ళకి కానీ ప్రయత్నం చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా లేడీస్ అండి, వాళ్ళందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు రావడానికి వాళ్ళ జాతకాల రీచ్ ఆధారపడి ఉంది. అయినా సరే బ్రహ్మాండంగా ఉంది. గురు ప్రభావం బాగుంది కదండి. బ్యాంకింగ్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ బ్రహ్మాండంగా మీ ఏం భయపడే అవసరం లేదు. కాకపోతే మీ చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు రావడానికో, లేకపోతే వ్యాపారంలో స్టాప్ అయిపోవడం, ఆలస్యం అవ్వడమో, ఆగిపోవడమో ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాకపోతే మీరు విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, గుడులకి, గోపురాలకి, ధ్వజస్తంభాలకి, అలాగే మీ టెంపుల్స్ అంటాం కదా, అన్నదానానికి మీరు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఏదైనా కుంభరాశి వారికి చెప్పవలసిన సూచన ఏంటంటే కష్టపడండి. మీరు కష్టాన్ని నమ్ముకోండి. ఇవన్నీ నా జాతకాలు అనేది నామమాత్రం, కానీ కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ముందే ఉంటాడు. సో మీరు కష్టాన్ని నమ్ముకుంటున్నారు కాబట్టి మీ కష్టాన్ని మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది అనడంలో మీరే ఉదాహరణగా ఉండాలి. సో ఆ విధంగా కుంభరాశి వాళ్ళు బాగుందండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే ఈ నెల 30వ తారీఖుని లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క, అంటే మనం తెలుసు కదండి మనకి, సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనాన్ని మేము చూసుకోబోతున్నాం, మనం చూడబోతున్నాం కూడా. సో ఈ విధంగా స్వామివారిని దర్శించడం వలన, ఆయన పూజలు చేయడం వలన ఫస్ట్ ధైర్యం వస్తుందండి. తర్వాత ఆ గ్రహాల వలన వచ్చే దోషాలన్నీ తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీరు స్వామివారి పూజ చేసుకోండి, ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీరు పొందండి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తారు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో
గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతు మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధ శుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం. సో ఈ సర్పదోషాన్ని నుంచి మనం బయటపడాలన్నా, కొద్దిగా సర్పదోషాన్ని నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని శివుడిని అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండో. అక్కడ చేయించుకోవడం వల్ల ఒకవేళ కుదరకపోతే మన ఊళ్ళోనే మన రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సర్పదోషం అనేది, సవ్యకాల సర్పదోషము అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నిండు రాసులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలా మనం దోషాల నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టు శ్రీకాళహస్తీశ్వరుడిని అంటే శివుడిని అమ్మవారిని పూజిద్దాం. ఎందుకంటే పార్వతీ అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పాము రూపంలో ఆవిడ నడుము గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, సర్పు రాహుకేతువులు. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30వ తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామివారిని పూజించినా మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి వల్ల శనీశ్వరం వల్ల ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్తూరుగా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజలు చేద్దాం. ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం అనేది గ్రహాలు అనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకునేవాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి చేస్తుంటారు ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతి దాంట్లోనూ విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాసుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.